విజయవాడలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. స్థానిక సాయిరాం థియేటర్ సెంటర్ దగ్గర తరుణిశ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరారు. గ్యాస్ బుక్ చేసుకునే వారికి ఏజెన్సీ నిర్వాహకులు స్లిప్లు ఇచ్చారు. సిలిండర్లు తీసుకునేందుకు వినియోగదారులు ఒక్కసారిగా రావడంతో ఏజెన్సీ ఆఫీస్ దగ్గర గందరగోళం నెలకొంది. 2 గంటల పాటు క్యూ లైన్లో ఉన్న సిలిండర్లు ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు కస్టమర్లకు బుక్ చేయకుండానే గ్యాస్ బుక్ అయినట్లు ఫోన్కు మెసేజ్లు వచ్చాయని, ఆ మెసేజ్ తీసుకుని ఏజెన్సీ దగ్గరికి వెళితే తమకు సంబంధం లేదని నిర్వాహకులు చెప్తున్నారంటున్నారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ కట్టిన వినియోగదారులతో రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఏజెన్సీల వద్ద జనాలు క్యూ కొడుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ సాయిరాం సెంటర్ దగ్గర ఉన్న ఈ తరుణిశ్రీ భారత్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఉదయం నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ను బుక్ చేసుకున్న వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు తీసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతోటి ఏదైతే గ్యాస్ తీసుకునేందుకు వచ్చిన వినియోగదారులు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? అంటే ప్రధానంగా 2 గంటలు. 2 గంటలు ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏజెన్సీ వాళ్ళు పంపిస్తా అంటున్నారు. ఏం చెప్తున్నారు? పంపిస్తున్నారు లైన్లో. అంటే బాగా రష్ గా ఉన్నట్టు అందగా జనాలు. మీరు వచ్చి ఎంతసేపు అయింది? 2 గంటల పైన అవుతుంది. 2 గంటల పైన అవుతున్నా. ఎందుకు ఇంత నిన్నే స్లిప్ ఇచ్చారండి, ఇవాళ ఇస్తానని. దానికి కూడా లైన్లో నుంచోబెట్టి స్లిప్ ఇచ్చినా కూడా అందరికి ఇచ్చేస్తున్నారు. స్లిప్ ఇచ్చిన వాళ్ళకి కొంతమంది లైన్లో నుంచోబెట్టేస్తున్నారు. మీరు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నారండి, ముందోళ్ళు వెనకోళ్ళు నెట్టుకొని ఇది చేస్తున్నారు, రానిట్లేదు. అదే అంటే మీరు ఇప్పుడే వచ్చారని నెట్టేస్తున్నారు. ఎంతసేపు ఉండడం కూడా బండి ఇవ్వట్లేదు. ఏం చెప్తా వాళ్ళకి? సార్ మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? ఏం చెప్తున్నారు? మేము వచ్చి 30 గంట అయిందండి. ఈ లైన్లో నుంచినా ఏది చీటీలు రాస్తున్నారంట. ఆ చీటీలు తీసుకుని వెళ్తే మళ్ళీ బండి డెలివరీ ఎప్పుడు ఇస్తారో చెప్తారంట. అది సంగతి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇస్తారా లేదా? ఏదో స్లిప్పులు ఇస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు స్లిప్పులు ఇస్తారో ఏదో. ఈ రోజు అయితే మాత్రం బండ రాదండి. పాపం ఇంట్లో మేము అందరం ఫాస్టింగ్స్ ఉన్నాం. మా డాడీ అండి ఇతను. ఫాస్టింగ్స్ ఉండి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. నుంచోలేకపోతున్నారు. కొంచెం ఏదో మీరు ఎక్స్క్యూజ్ చూసి కొంచెం ఏజ్తా ఉన్న వాళ్ళకైనా లోపలికి పంపించేటట్టు చూడండి. మీరు వచ్చే ఎంతసేపు అయిందండి? మేము వచ్చి 2 గంటలు అవుతుంది సార్. మరి ఏం చెప్తున్నారు మాకైతే తెలియదు. బుక్ చేసాం, గ్యాస్ బుక్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు అన్నారు. మరి వాళ్ళు వచ్చి నించున్నాం. మరి ఇస్తారో ఎవరని డౌట్గా ఉంది. స్లిప్పులు మొన్న బుక్ చేసిన వాళ్ళకి నిన్న స్లిప్పులు ఇచ్చారంట. మరి మేము ఇవాళ వచ్చాము. మరి మాకు ఏ స్లిప్ ఇస్తారో ఏంటని వెయిట్ చేస్తున్నాం. మరి ఇస్తారా, బండి ఇస్తారా అని చెప్పలేదండి. ఎన్ని రోజులు అని చెప్పాల. మరి అయితే మొత్తం మీద ఏదైతే గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఇది తలకు మించిన భారం లాగా ఉంది. ఓవైపు ఆ ప్రభుత్వం వైపు నుంచి కూడా గ్యాస్ సరఫరాకి ఇబ్బంది లేదు అని చెప్తున్నప్పటికీ తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందనే ఆందోళనతోటి వినియోగదారులు ఒక్కసారిగా ఏజెన్సీల దగ్గరికి ఎగబట్టడంతో ఇట్లాంటి పరిస్థితులు తలెత్తున్నాయని మాత్రం ఇటు ఏజెన్సీలకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్న పరిస్థితి.